రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే జూన్ నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ ఉంటుందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చలు. జూన్లో విస్తరణకు ముహూర్తం. కేబినెట్లో 6గురికి ఉద్వాసన. అంత్య సంఖ్యలో కొత్త వారికి ఛాన్స్. ఉత్తర తెలంగాణకు చెందిన 3 మంత్రులు అవుట్. దక్షిణ తెలంగాణలో 1, హైదరాబాద్కు చెందిన 2కి పదవీ గండం. అనారోగ్యం కారణంగా చందూలాలను తప్పించే అవకాశం. ఉత్తర తెలంగాణ నుంచి కేబినెట్లోకి టీఎస్, కుప్పల ఈశ్వర్. ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. గడిచిన ఏప్రిల్లోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించిన రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూన్కు వాయిదా వేసినట్టు తెలిసింది. జూన్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే 6గురికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అంతే సంఖ్యలో మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం లభించనుంది. మంత్రి పదవి కోల్పోతారని భావిస్తున్న వారిలో ఒకరిని రాజ్యసభకు పంపడంతో పాటు మిగిలిన 5గురికి పార్టీ పదవులు అప్పగించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన 3, రాజధానికి చెందిన 2, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 1ని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. సామాజిక సమీకరణలను బట్టి దాదాపు 12 మంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఈసారి మంత్రివర్గంలో మహిళలకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందన్న సమాచారంతో బెర్తల కోసం 3 తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో ఆదిలాబాద్కు చెందిన కోవా లక్ష్మి, మెదక్ జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ పేర్లు వినిపిస్తున్నాయి. అనారోగ్య కారణాల వల్ల వరంగల్ జిల్లాకు చెందిన చందూలాలను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కోవా లక్ష్మికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చంటున్నారు. ఇకపోతే ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి కుప్పల ఈశ్వర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది. శ్రీనివాస్ కు రాజ్యసభ దక్కకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్నను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. రాజధానికి చెందిన 4గురిలో 2కి ఖచ్చితంగా ఉద్వాసన పలకనున్నట్టు తెలిసింది. ఈ 2 స్థానాలను జిల్లాలకు చెందిన వారితోనే భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.